ప్రభు, మనల్ని విడదీయాలని విక్రమార్కుడు మణిమంజరి కలిసి పనిన కుట్ర. చిలుక చెప్పిన కట్టుకదవిని మనం మోసపోయాం. మణిమంజరిని మానవాంగనగా మార్చి భూలోకంలో పడేశాను. అక్కడే దాన్ని మీ పాదాల ముందు సులభంగా పడేస్తాను. నేను మీదాన్ని ప్రభు, నన్ను అనుమానించకండి. రూపవతి, కపటం లేని నీ ప్రవర్తన నా వజ్ర హృదయాన్ని నిజంగా కరిగించింది. ప్రభు. రూపవతి, జై శాంభవి. విక్రమార్క మహారాజా, మీ దేహాన్ని వీరసేనుడు రూపవతి అపహరించి తీసుకువెళ్లారు. మణిమంజరి దేవిని రూపవతి మానవాంగనగా మార్చి భూలోకంలో పడేసింది ప్రభు. మందారమాల, వీరసేనుడు రహస్య గుహాలయం ఇదేనా? అవును స్వామి. మా అన్నగారు గుహాలయం అంటున్నారు ఏమిటి? ఏమిటో నాకు అర్థం కావట్లేదు. ఏమిటి మాయ? మీ అన్న మహామాంత్రికుడు కూడా. మహామాంత్రుడా? అవును, మీ అన్నగారు లోకమోహిని దేవిని గుహలో బంధించి వెళ్లారు. ఇతరులు లోపలికి పోకుండా దిగ్బంధనం చేసి వెళ్లారు. నేను మాత్రం వారిచ్చిన ఈ అదృశ్య గుళిక సహాయంతో పోయి వస్తుంటాను. పాదుకా ప్రతినిధిగా ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను నేను. ఇప్పుడు నా రాజ్య పరిపాలనలో ఈ మాయలు మంత్రాలు ఉండరాదు, స్త్రీలు బంధింపబడరాదు. సంతోషం. లోకమోహిని దేవిని రాజప్రతినిధిగా నువ్వే మాకు అప్పగించు. ఆమెను ఎలా తీసుకురాగలం స్వామి? మా నాన్నగారు వచ్చే వేళ కావస్తుంది, త్వరపడండి. ఈ అదృశ్య గుళికను 4 భాగాలు చేస్తాను. వీటి సహాయంతో మనం లోనికి వెళ్ళి ఆమెను కూడా వెలుపలకు తీసుకొద్దాం. మందారమాల, ఎవరు వీళ్ళు? ఎందుకు తీసుకొచ్చా? మిమ్మల్ని చెర నుండి తప్పించడానికే వీళ్ళని తీసుకొచ్చానమ్మా. అవునమ్మా, నేను భట్టిని. ఆనాడు గాజుల వ్యాపారిగా వచ్చింది నేనే. విక్రమార్క చక్రవర్తి ఆజ్ఞగా ఇక్కడికి వచ్చాను. ఆనవాలుగా వారిచ్చిన ఉంగరం ఇది. భట్టి, మహారాజు క్షేమమేనా? ఈ మాయావి నన్ను అపహరించి తెచ్చి భరించమని బాధిస్తున్నాడు. నన్ను త్వరగా మీ అన్నగారి దగ్గరికి చేర్చు. మా అన్న ఎంతో మంచివాడు అనుకున్నాను. చచ్చా, ఎంత పాడు పని చేశాడు. మహాత్మా, ఈమె తక్షణం తీసుకెళ్ళాను. అమ్మా, ఈ గుహ నుండి బయటపడటానికి ఈ అదృశ్య గుళిక శిరస్సును ధరించండి. ఆ పైన వెంటనే ఉజ్జయినికి వెళ్దాం. మందార, నీ మేలు మర్చిపోలేనమ్మా. బావా, ఏమిటి ఆలోచిస్తూ నిలబడ్డావు? మీ అన్నగారు వస్తే నేను నరికి పారేస్తాడు. పద. మనం ఏం తప్పు చేశాం? ఉండు, ఈ ఘోరంతా పరిగించగానే మేము వెలుపలకు రాం. అయ్యో బాబా, అటు పోకు, అక్కడ భూతాలు ఉన్నాయి, మింగేస్తే. అవి నన్నేం చేస్తాయి? మా అన్నగారు తమ్ముడిని మందార. మా అన్నగారి యొక్క ఈ రహస్య స్థావరాన్ని పూర్తిగా తెలుసుకుని అసలు ఎందుకు ఇలా మారాడో అడగండి, నేను రాను. నువ్వు వెళ్ళు. ఆ అదృశ్య గుళిక పగలగొట్టి నీకు ఇచ్చానని తెలిస్తే నన్ను చంపేస్తారు. సరే, ఆ మాట చెప్పను, నువ్వు విచారపడు. బావా సార్, టస్సరమన్నవా టస్సరా? మంత్రి గుహ బయట ఉన్నాడు. ప్రవేశపెట్టు. చెప్తాం. బుల్బులా, నక్కం అన్నవా? నక్కం. లోకమోహిని తీసుకురా. చిత్తం. ప్రభు. మన్నవా, మన్నవా, ఏళ్ళకి సాని లేదు మన్నవా. ప్రభు, లోకమోహిని. అన్నగారు, అన్నగారు, లోకమోహిని పంపించేశానుగా. ఎక్కడికి? ఉజ్జయినికి. మీరు మూర్ఖుడా? మరి నీవిట్లు గుహలోనికి రాగలిగితివి? దుర్జయ. ప్రభు, నాకేమీ తెలియదు, నన్ను మన్నించండి. అవును, మంత్రి గారికి ఏమీ తెలీదు. అన్నగారు, మీరెందుకు ఇలా మారిపోయారో నాకు చెప్పండి. నేను ఎలా వచ్చానో తర్వాత చెప్తాను. నీచుడా, ఎదురు ప్రశ్నించవా? దుర్జయ, వీని కాలు చేతులు నరికించు. అన్నగారు, 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 అన్నగారు. రూపవతి, లోకమోహిని అరణ్య ప్రాంతము దాటిపోయి ఉండదు.
నీ దేవతా శక్తితో ఆమెను గుర్తించి శీఘ్రముగా తీసుకునిరా. అలాగే ప్రభు. మన్నవా మన్నవా, నీ కులుకు చూసి పరాయివానికి ఉలుకు పుట్టాను. నీ జీవాలు భద్రం సుమా. మంచిది. మానసభంగ ఆవాహ, మమ జీవ ఆవాహ. ఆకాశ భైరవ, పెట్టండిరా, చంపకండిరా, మీకు పుణ్యం ఉంటుంది. ఒరే అన్నా అన్నా, ఒరే నిజంగా నన్ను చంపేస్తారా అన్నా? అమ్మా లోకమోహిని, ఇక్కడ విశ్రమించండి. దగ్గరలో పండ్లేమైనా లభిస్తాయేమో చూసి వస్తాను. పట్టి త్వరగా రా. సరే. నిన్ను తీసుకువెడితే నా ప్రియుడు నన్ను చేరదీస్తాడా లోకమోహిని? లోకముఖిని, నా విషంతో నీకు ప్రాణహాని జరగదు. కాని నీ సౌందర్యం, వాక్కు భాషా సంబంధమైన జ్ఞానాన్ని కోల్పోతావు. అమ్మా, ఇక్కడ కూర్చున్నావిడ ఎటు వెళ్ళిందో చూసావమ్మా? అమ్మా లోకమోహిని దేవి, లోకమోహిని దేవి. అయ్యో అయ్యో, పెద్దాన్ని ఉంచుకో. ఎటు వెళ్ళిందో ఏమిటి ఈ కారణం? ఇక ఈ బొమ్మల పీఠము మా సొమ్మే. సప్త సాగర వేళ అవలయత వసుంధరా సుందరి పైశ్రంగ భాగ్యము ఈ సింహాసనాధిరోహణం. మహేంద్రజాల విద్యచే దీనిని మరుక్షణమే మా నగరమున చేర్చను. జంఫటా ఝంఝామరుత్ చేర్చరా ఈ పీఠమును మా నగరమునకు. ఎవరే వీడు? మహేంద్రుడి సింహాసనం మీదనే మహేంద్రజాల విద్య ప్రయోగించాడు.